ఆ నగరాలతోని పోటీ పడే విధంగా మరొక సింగపూర్, మరొక న్యూయార్క్, టోక్యో నగరాల్లో ఈరోజు ఇక్కడ ఈ మహేశ్వరం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన. ఎవరైతే మనకు ఆదర్శమో వాళ్ళతోనే పోటీ పడాలనేది మన ప్రభుత్వం యొక్క విధానము. వాళ్ళతో పోటీ పడే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు ఒకటొకటిగా రోడ్లకు సంబంధించి కావచ్చు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం కావచ్చు, స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కావచ్చు, ఈరోజు ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఒక అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలి అని అంటే నిరుద్యోగ యువకులకు శిక్షణ, సాంకేతిక శిక్షణను అందించాలి, స్కిల్ డెవలప్ చేయాలి. ఈ స్కిల్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలి అని ఆ స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 60 ఎకరాలలో మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. మనము ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల ఒప్పందాలు ఎక్కడో హైదరాబాద్లోనో సైబరాబాద్లోనో కూర్చొని ఒప్పందాలు చేస్తున్నాం. అలా కాకుండా ఆ ఫ్యూచర్ సిటీ ఒప్పందాలు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇక్కడనే ఒప్పందాలు చేయాలి, వాళ్ళని ఇక్కడికి రప్పించాలని ఈరోజు ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని మనం నిర్మించుకున్నాం. తొందరలోనే అధికారులు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మే నెలలో జూన్ 2 లోపలనే అది ప్రారంభించుకునే కార్యక్రమాన్ని మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ మీరందరూ చూసింది. ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ సంస్థల్ని ఇక్కడికి రప్పించడమే కాకుండా 3 రోజులు అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడులకు నమ్మకం, విశ్వాసంతో పాటు ఈ ప్రాంతం అనుకూలమైన ప్రాంతము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలోనే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నదని, ఎక్కడో అభివృద్ధి జరిగిన దగ్గర సమ్మిట్లు పెట్టుకోకుండా ఎక్కడైతే మనం అభివృద్ధి చేపట్టాలనుకుంటున్నామో, ఎక్కడైతే అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామో అక్కడనే మన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినాం. మన అధికారులు నిరంతరం శ్రమించి అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించారు. ఈరోజు ప్రపంచానికి మన పట్ల విశ్వాసం, నమ్మకం కలిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి. ఆ పెట్టుబడులు ఈ ప్రాంతంలోనే మీకు అందుబాటులో ఉండబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేశారు. ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు, ఇది సాధ్యమైతాయా అని ఆనాడు మాట్లాడారు. పెద్దలు తిగల కృష్ణారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఆ రోజు హైదరాబాద్ నగర మేయర్గా ఈ ప్రణాళికలు రచించినప్పుడు వారు ఈ నగరానికి మేయర్. ఆ రోజు ఇవన్నీ చూపించినప్పుడు, ఇవన్నీ చర్చ జరిగినప్పుడు ఆనాటి ప్రజాప్రతినిధులను అవహేళన చేసిండ్రు, ఇది సాధ్యమయమైన విషయమేనా అని. కానీ ఈరోజు నిజమైంది. ఈ దేశంలోనే 160 కిలోమీటర్ల 500 ఫీట్లు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఏ నగరానికి లేదు. అది ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై కావచ్చు, ఐటీ క్యాపిటల్ బెంగళూరు కావచ్చు, చెన్నై ఇండస్ట్రియల్ క్యాపిటల్ చెన్నై కావచ్చు, ఎవరికి ఇంత అద్భుతమైన ఆస్తి లేదు. ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్ మన దగ్గర ఉంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచంతోనే ఈరోజు పోటీ పడుతుంది. మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీలు, మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు, మన ప్రపంచం సంక్షోభంలో మునిగినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు 4 కోవిడ్ వ్యాక్సిన్స్ను ప్రపంచం ఉత్పత్తి చేస్తే అందులో 3 కోవిడ్ వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి అందించింది, మన రాష్ట్రానికి కాదు. ఐటీ ఎగుమతులు, ఈరోజు డిఫెన్స్ ఎగుమతులు 100% అభివృద్ధి చెందింది. పోయిన సంవత్సరం 3500, 3600 కోట్ల ఎగుమతులు చేస్తే ఈ సంవత్సరము 7500 కోట్ల రూపాయలు ఎగుమతులు ఈరోజు డిఫెన్స్లో మనం పెట్టినాం. మనం రాఫేల్ అని యుద్ధ విమానాన్ని విన్నాం. ఆ రాఫేల్ని సర్వీస్ సెంటర్ ఎంఆర్ఓ ఈరోజు జిఎంఆర్ ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్టులో, ఫ్రాన్స్లో ఒకటి ఉంటే రెండోది మన దేశంలో మన నగరంలో మీ ఊర్లోనే ఈరోజు సాఫ్రాన్ ఎంఆర్ఓ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం.
సాఫ్రాన్ ఎంఆర్ఓలో యుద్ధ విమానాలను ఈరోజు సర్వీస్ చేసే సెంటర్స్గా, వాటిలో వచ్చే సమస్యలు పరిష్కరించే సెంటర్గా రాణించింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ సక్సెస్ స్టోరీస్ ఆనాడు భూసేకరణకు ప్రయత్నం చేసినప్పుడు, స్థానిక సమస్యలు వచ్చినప్పుడు ఆనాటి మంత్రివర్యులు దేవేందర్ గౌడ్ గారు కూర్చొని గ్రామాలలో సర్ది కట్టుకొని పోయి కూర్చొని గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, మన రంగారెడ్డి జిల్లాలో తాగనీకి నీళ్లు లేవు, పిల్లని ఇచ్చేటోడు లేడు, మన దిక్కు మళ్ళీ చూసేటోడు లేడు, ఈ అభివృద్ధి వస్తేనే మన జిల్లా బాగుపడుతుందని ఆ రోజు నిరంతరం దేవేందర్ గౌడ్ గారు కృషి చేయబట్టి ఈ ప్రాంతానికి ఇంత అభివృద్ధి వచ్చింది. నేను ఎందుకు వారిని ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే, ఈనాడు ఈ ఫ్యూచర్ సిటీలో కూడా కొంతమంది రైతులకు బాధనో, లేకపోతే నష్టపరిహారం రాలేదనో, లేకపోతే కష్టమో, కొంత నిష్ఠూర్కమో ఉన్నది. ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ పనులను చేస్తే చరిత్రలో మీరు మిగిలిపోతారు. వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి నష్టం చేయాలనేది ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఆలోచన లేదు. వాళ్ళకి సరైన సముచితమైన విధంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆదుకుంటుంది. మిత్రులు శ్రీధర్ బాబు గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు నా సూచన, వాళ్ళందరినీ కూడా ఒప్పించి లీగల్ లిటిగేషన్స్ లేకుండా, నేను కూడా రైతులకి, ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చట్టపరంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా మన భూమి ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. అది ఆగే అవకాశం లేదు. తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. వాయిదా పడడం వల్ల ఆనాడు మీరు భూమి ఇస్తే అదే పైసలు తీసుకుంటే కల్వకుర్తిలో అవతలికి పోతే మీకు సేమ్ ఇక్కడున్న భూమి కంటే 2 అంతలు వచ్చేది. ఇప్పుడు ఆడ కూడా భూముల ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఈ పైసలు తీసుకోకపోతే ఎకరాలు మీ భూసేకరణ జరిగితే మీరు గజాలలో కొనుక్కోవడానికి కూడా ఆ పైసలు మీకు సరిపోవు. అందుకే నా సూచన, డబ్బులు తీసుకోండి, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ భూమి కొనుక్కోండి. ఇక్కడ ఏదో మీ పిల్లలకు ఉద్యోగాలకో లేకపోతే ఇంకేదైనా కావాలంటే, మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే స్కిల్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దుదాం. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఇతర ప్రయోజనాలు ఏమున్నా ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులకు నా సూచన, పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళ బాధ వినండి. వినకుంటేనే గుంజుకుంటున్నామన్న వాళ్ళకు ఒక అభద్రత భావాన్ని ఇవ్వకండి. ఎందుకంటే చాలా వరకు 90% భూములు క్లియర్ అయినాయి. జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ భూసేకరణ కార్యక్రమం, ఈ ప్రణాళికలు కొంత ముందుకు వచ్చినాయి. ఆ రోజే ఇచ్చి ఆ రోజే డబ్బులు తీసుకుంటే ఈ కొంచెం ఇసుట యాచారం దాటితే నాగార్జున సాగర్ రోడ్లైనా, యువతల కడతాల ఆమన్గాలు దాటితే ఇక్కడైనా మంచి భూములు వచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడో ఇప్పుడు అడుగుతుంటే తెలిసిన వాళ్ళు, ఏమైనా భూమి ధర ఎట్లుందని, ఏమన్నా 5 ఎకరాలు కొనుక్కున్నా ఫ్యూచర్ సిటీ దగ్గర నేను అడిగితే 6 నెలల కింద 3 కోట్లు చెప్పారు, ఇప్పుడు 6 కోట్లు చెప్తారు. అంటే ఇక జీవితంలో ఆయన 3 కోట్లు అయినప్పుడు ఎక్కువ అనుకున్నాను, ఇప్పుడు 6 అయింది. ఇంకా కొనుక్కునే మా స్థాయి దాటిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మాకు ఫ్యూచర్ సిటీలో భూమి లేదనుకునే పరిస్థితి వచ్చేది. అందుకే ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వచ్చి ఈరోజు తీసుకొని అధికారులకు కూడా నా సూచన, పేదల పట్ల మానవీయ కోణంతో మీరు వ్యవహరించండి. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు మన అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. ఈ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ కడుపు లేదన్న బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈయన చేయగలిగింది చేయండి. మీ స్థాయిలో చేయలేని ఉంటే మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, మంత్రి గారి స్థాయిలో కాదు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు 90% నాకు తెలుసు. నేను ఎందుకంటే చాలాసార్లు ఈ ప్రాంతంలో తిరిగిన, పాదయాత్ర చేసిన. ఏమైనా జగన్ నడిచిన పాదయాత్రలు వచ్చినావు కదా. కాబట్టి చాలామంది, ఏం పాండు పాండు నాకు బాగున్నావా, గుర్తుపట్టిన. కాబట్టి అందరినీ నేను గుర్తుపడతా, పేరున నాకు తెలుసు. వాళ్ళు సర్పంచులు అయినా కాకపోయినా, వాళ్ళు నాయకులైనా కాకపోయినా, కార్యకర్తల్ని కూడా, రైతులను కూడా నేను గుర్తుపడతా. నేను ఇక్కడ ఉండేటోళ్ళకి నా సూచన ఒక్కటే, మీకు నష్టం చేసి నేను శ్రీధర్ బాబు గారు ఎక్కడికి తీసుకుపోయలేదు. నేను కొడంగల్ తీసుకుపోను, ఆయన మంతని తీసుకుపోడు. మీకే అభివృద్ధి చేసి మీకు ఇస్తాం. ఈ 2 ఏళ్ళు మీరు సహకరిస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా, ఎలాన్ మస్క్ అయినా, ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి
తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు యుద్ధ పరిస్థితుల్లో ఆనాడు ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు దేశం మీద దాడులు జరుగుతున్నాయి అనుకున్నా మనము ప్రపంచ అందాల పోటీలు మన నగరంలో నిర్వహించినాం. 118 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే యుద్ధం జరిగిన హైదరాబాద్ నగరం ఎంత భద్రమైందో అంతమంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చిందంటే మన పట్ల నమ్మకం, విశ్వాసం. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా యుద్ధ వాతావరణం ఉన్నా మన ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతము, మన ప్రాంతం రక్షణ విషయంలో